మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము ధ్యానాంశముగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఎందుకని ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు, ఆ స్థలాన్ని ఆ రీతిగా పిలువబడ్డ కారణం ఏంటి అనేది మనం ధ్యానించుకుంటే, దేవుడు మనుషుల పట్ల ఏమి చేయాలని ఈ లోకంలోకి వచ్చాడో, మరి ఎటువంటి కార్యాలు చేసినప్పుడు ఆ మనుషులు వాటి నుంచి మరి వారి క్షమాపణ పొందటం కానీ లోకంలో ఆయన రక్షణకు కానీ అర్హులుగా ఉంటారో, మరి దాన్ని బట్టి ఆయన దీవించి ఎంత గొప్ప కార్యం చేస్తాడో ఈరోజు మన వాక్యంలో ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమునందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి నరావతారిగా వచ్చాడు. మనుషులు చేసిన పాపము, దేవుని విరుద్ధమైన జీవితం జీవించున్నప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున వారితో సంచరించుటకు ఎంతో ఆశపడి ఏదోను తోటలో ఆదాము అవ్వాలని చేసిన దేవుడు మరి మనుషులు ఆ రీతిగా దీవించినప్పుడు, పాపములు పడినప్పుడు కూడా ఈ లోకాన్ని మొత్తం తుడిచివేయాలని జలముల మధ్యన కూడా ఒక నీతిమంతుడైన నోవాహు వల్ల తిరిగి మరి జీవనానికి అనుమతించిన దేవుడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఆయన ఈ లోకంలో జన్మించి మనుషులకు రక్షణ కల్పించాలనే గొప్ప సంకల్పంతో మనుషుని పోలి పుట్టి ఈ లోకంలో జీవించి మరి ఎక్కడ పాపము చేయకుండా మరి ఏ రీతిగా రక్షణ పొందాలనే సువార్తను ప్రకటించడానికి, రక్షణ కల్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన రాకడ ఎక్కడ జరిగింది? వాక్యంలో చెప్పబడింది. మనం ఒకసారి ధ్యానిస్తే, దావీదు పురమునందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని గురించి చెప్పినప్పుడు అది దావీదు పురము అని చెప్పితే దావీదు ఎవరు? మరి ఆయన పురాన్ని ఎంచుకుని మరి దేవుని యొక్క పుట్టుకలో రాయటకున్న గొప్పతనం ఏంటి? మరి దావీదు నిజంగానే చాలా నీతిమంతుడై ఉన్నాడా, లేకపోతే ఆయన నీతిమత్వాన్ని బట్టి అక్కడ రాయబడిందా? ఆయన రాకముందు దావీదు విషయంలో జరిగిన సంఘటనలు మనం ధ్యానిస్తే దావీదుకి ఇచ్చిన రక్షణ ఎటువంటిది, ఆ రక్షణ బట్టి ఆయన జన్మ స్థానములో కూడా దావీదుకి మరి స్థలాన్ని ఇచ్చి దావీదు పురమునందు అనిపించుకునే గొప్ప కార్యం చేయగలిగాడంటే, ఈ లోకంలో దేవుడు ఎవరి గురించి వచ్చాడు, ఎందు గురించి వచ్చాడు, లేకపోతే ఏం చేయాలని వచ్చాడు, పుట్టుక గురించి మనం ఎంతో సంతోషంతో సంబరాలు జరుపుకుందాం అనుకున్నాం, కానీ ఆయన రక్షణ కార్యం ఏంటి, దానికి సిద్ధపాటు ఏంటి, ఒకవేళ మనం ఆ సిద్ధపాట్లు ఎక్కడున్నాము, మరి ఒక్కొక్క సంఘటన మనం ధ్యానిస్తే మన యొక్క పరిస్థితులను మనము సరిచేసుకొని క్రీస్తు జన్మానికి సంతోషము సంబరాలు జరుపుకునే మనము సిద్ధపాటులో కూడా ఉండాలి. అంటే ఏ విషయంలో మనము ఇది మంచి చెడు అనుకుంటున్నామో, దావీదు జీవితంలో కొన్ని సంఘటనలు మనం చూస్తే మనం ఎక్కడెక్కడ ఏ రీతిగా దేవుని సన్నిధి వీడుతున్నామో, దేవుడు రక్షణ కల్పిస్తున్నాడో తెలుస్తుంది. ఇశ్రాయేలు కనాను దేశము వచ్చే వరకు మరి దేవుడు మోషే ద్వారా, యెహోషువ ద్వారా వాళ్ళు నడిపించి కనాను దేశాన్ని వారు ఆక్రమించుకునే సమయంలో యుద్ధంలో కూడా అన్ని విజయాలు చేకూర్చి తర్వాత వారికి న్యాయాధిపతులను, ప్రవక్తలను వారిని నడిపించేవారుగా ఉంచినప్పుడు, వారు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ముఖ్యంగా సౌలుని ఎంచుకున్నాడు. సౌలు విషయంలో కొన్ని తప్పిదాల వలన మరి తప్పించి దావీదును తర్వాత దావీదుకి ఇచ్చిన వాగ్దానం ద్వారా కానీ సొలొమోన్ని రాజుగా చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇశ్రాయేలు మొత్తానికి రాజుగా చేశారు. వీళ్ళు ముగ్గురు రాజులుగా చేస్తే దావీదు పురం మాత్రమే ఎందుకని వచ్చింది? మరి సౌలు ముందుగా రాజుగా ఉన్నప్పుడు ఉన్నాడు, తర్వాత దావీదు రాజు అయ్యాడు, తర్వాత సొలొమోను కూడా రాజు అయ్యాడు. వీరి ముగ్గురిలో కూడా దావీదు పురమునందనే యేసుక్రీస్తు వంశావళిలో ఆయన పేరు రావడానికి, అంత ప్రముఖంగా రావడానికి కారణం ఏంటి అంటే, ముగ్గురులో మరి దావీదు ఒక్కడే తప్పిదం చేయలేదనా? ముగ్గురు తప్పిదాలు చేశారనా? మరి ముగ్గురు తప్పిదాలు చేస్తే దావీదుకి ఎందుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చాడు? సౌలు విషయంలో చూస్తే, సౌలు రాజుగా చేసిన తర్వాత సౌలుని అమాలేకీయుల పైన యుద్ధం చేసినప్పుడు వాళ్ళ రాజు అయిన అగాగును చంపమని చెప్పాడు. వాళ్ళందరినీ చంపేయమని. ఎందుకని వాళ్ళు ఇశ్రాయేల్ వచ్చినప్పుడు చాలా అడ్డంకులు చేశారు. సరే, ఇంత అడ్డంకులు చేసిన అందరినీ చంపటం చేయటం దేవుని అనుజ్ఞ ప్రకారం వెళ్ళాడు, కానీ వాళ్ళందరినీ చంపాడు. కానీ మరి అగాగు రాజుని కొన్ని గుర్రాలను ఏదో కొంత సంపాదన తెచ్చుకున్నాడు. దేవుడు వాళ్ళని ఏం ఆశించొద్దు, వారు చాలా దుర్మార్గులు, ఆ విషయంలో ఏది వద్దని స్పష్టంగా చెప్పాడు.
ఎంత దేవుని నుంచి స్పష్టమైన సూచనలు మనకు కనిపించినా, దీనివల్ల మనకి నష్టం కలుగుతుంది, అయితే దేవుని నుంచి దూరంగా ఉంటామని తెలిసినా, కొన్ని సందర్భాల్లో ఉన్న అవకాశాన్ని, పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తాం, కొన్ని విషయాల్లో దేవుడు చూసుకుంటాడులే, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు మన పైన కోపం ఉంచుకుంటాడా, మీ తప్పుడు చేస్తే క్షమించడా, మనం చాలా మరి లోకానుసారమైన జ్ఞానంతో, నీతితో మనం మాట్లాడతాం, యోచిస్తాం, దేవుడి దగ్గర సరిపెట్టుకుంటాం, దేవుడు సరి చేశాడు అనుకుంటాం. కానీ మనకి ఆ యొక్క విషయాల వలన దేవుని యొక్క ఉగ్రత కానీ యొక్క పరిణామాలు మారినప్పుడు మాత్రమే క్షోభిస్తూ అడుగుతాం, దేవా మాకెందుకు జరుగుతుంది, మమ్మల్ని క్షమించు, రక్షించని. కానీ దేవుని తెలియకుండా చేస్తున్న క్రియలు సర్దుకుని నువ్వు సమాధాన పడితే కాదు. ఆ రీతిగా సౌలు రాజునే కదా, కాసేపు ఆట ఆడుకుందామని తెచ్చాం, లేకపోతే గుర్రాలు మంచి తెచ్చుకుందాం, దేవునికి అర్పిద్దాం, ఇటువంటి ఉద్దేశాలు పెట్టుకున్నాడు. కానీ దేవుడు సమూలంగా నాశనం చేయమని చెప్పేశాడు. సౌలు ఆ విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసి తీసుకొచ్చాడో, సమయాలు వచ్చి సౌలుని గద్దించి, నీ నుంచి దేవుని కృప విడిపోతుంది కాబట్టి నీ నుంచి రాజ్యం పోతుందని చెప్పిన వెంటనే ఏం చేశాడు సౌలు, బలులు అర్పిద్దాం రమ్మన్నాడు, ఇంకోటి అన్నాడు. అగాగును కూడా సమయాలే సంహరించే పరిస్థితి వచ్చింది. అంటే తను తప్పు చేశాడు, ఈ విషయంలో నువ్వు పొరపాటు చేశావు, ఇది దేవునికి విరుద్ధం అని తెలిసినప్పుడు సౌలు చేశాడు వెంటనే ఆ గుర్రాలు ఇచ్చేద్దాం, లేకపోతే ఆయన తీసేద్దాం అనుకున్నాడు. కానీ ఈ చేసిన తప్పిదాన్ని ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏ రీతి ఒప్పుకోవాలి, నువ్వు చేసిన పాపాన్ని ఏదైతే ఉందో సమస్తాన్ని ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. నేను ఇది తప్పు చేశాను, ఇది నేను అనుకున్నాను, ఈ విషయంలో నేను ఏ రీతిగా మోసం చేశాను, వీటిలో నువ్వు క్షమాపణ అవసరం, నన్ను క్షమించు, లేకపోతే ఇవన్నీ నా నుంచి తీసివే, తుడిచివే అనే రీతిగా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు వాటి యొక్క పాపాలని క్షమించగలుగుతాడు దేవుడు. కానీ సరే తప్పే కదా తీసేసే, నువ్వు చేసామని సమయాలు చెప్తే సమయాలు అగాగం చంపించాడు, లేకపోతే ఆ గుర్రాలు తీసేసినంత మాత్రం నీ పాపం పోలే. ఆ రీతిగా ఎప్పుడైతే క్షమాపణ అడగలేదో, మారు మనసు పొందలేదో, దేవుడు నీ పట్ల క్షమాపణ చూపించలేడు. కాబట్టి సౌలు ఆ రీతిగా దేవుని యొక్క క్షమను పొందలేక రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని చేత అభిషేకించబడి అనేక మంది చేత గెలిచిన సౌలు తన యొక్క సేనాని చేతే చంపమంటే, అమ్మో నిన్ను చంపే కానీ నేను చనిపోవడం మంచిదని వాడు ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో సౌలుకి అర్థమైంది, ఆ కత్తి మీదే పడి తను కూడా చచ్చిపోవాలనుకున్నాడు. కానీ అది కూడా జరగలే. అంటే నువ్వు చేసిన పాపము ఎంతవరకు నువ్వు ఒప్పుకోకుండా దేవుడు క్షమిస్తాడనుకునో, నువ్వేమి చెప్పకున్నంతకాలం క్షమించాడు. నీవు ఒప్పుకోవాలా, నీ ఏదైతే నీకు నీ మనసులో నువ్వు చేసిన తప్పిదాన్ని, ఇది తప్పిదమని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకని నువ్వు అది ఎప్పుడైతే ఒప్పుకోలేదో అది మంచిదని నువ్వు అనుకుంటున్నట్లెక్కే, లేదా చూసినట్టు దేవుడు పోతాడని కాదు. దేవుని సన్నిధిలో యథార్థతను బట్టి దేవుడు నిన్ను ప్రక్షాళన చేస్తాడు. కానీ నువ్వు సగం దాసుకుని సగం చెబితే నేను ప్రక్షాళన చేయడు, క్షమించాడు, క్షమాపణ జరగదు. నువ్వు ప్రార్థన చేసి క్షమించదేవంటే కాదు, నువ్వేమి చేశావు, అది నీ ఉద్దేశం ఏంటి, నీ దురుద్దేశం ఏంటి, నువ్వు లబ్ధి పొందినదేంటి, నువ్వు ఇప్పుడు ఆ విషయంలో ఏం చేయదలుచుకున్నావు, లేకపోతే దాన్ని ఏ రీతిగా తుడిచివేయదలుచుకున్నావు, అది నీవు యథార్థముగా ఉన్నప్పుడు మాత్రమే నీ మనసులో వాటిని తుడిచివేస్తూ, దాన్ని తీసివేస్తూ, దాన్ని తిరిగి మరి చేయకుండా ఉండే క్రమములో ఆ యొక్క తప్పిదాలను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు దాన్ని ఎట్లా ప్రాయశ్చిత్తం చేయాలో మార్గం చూపించి, ఆ విషయంలో నీ యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా, దేవుని యొక్క క్షమాపణ ద్వారా నిన్ను మరి రక్షణలో తీసుకుంటాడు. మరి దావీదు విషయంలో అయితే మరి దావీదు కూడా ఒక తప్పిదం చేశాడు. ఏం చేశాడు? సమయాలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూస్తే, దావీదు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన వెళ్లకుండా రాజనగర్లో ఉన్నాడు. ఒకనొక సమయంలో మిద్ది మీద ఉన్నప్పుడు అక్కడ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి మోహించి, మరి ఆమెను ఎవరైనా తెలుసుకొని అక్కడ రప్పించుకొని ఆమెతో చేసిన క్రియ వలన మరి ఆమె వెళ్ళిపోయింది అనుకున్నాడు. కానీ ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని ఏ రీతిగా ఆ పాపక్రియను తప్పించాలనుకుని చేసే క్రమంలో భయంకరమైన పాపంలో పడిపోయాడు. మనుషులకు వచ్చే పాపం ఈ రీతిగా ఉంటుంది. మనం అనుకోం, ఈ చిన్నదే అనుకుంటాం, లేకపోతే ఈ చిన్న తప్పిదం అనుకుంటాం, ఇది ఎవరికి తెలియదు అనుకుంటాం. ఆ తప్పిదం చేసినాక దాన్ని కప్పిపుచ్చుకుంటే అనేక పాపాలు చేసిన క్రమము అనేక మంది జీవితాల్లో మనం చూస్తూనే ఉంటాం. మనం ఎరిగి ఆ పాపం చేయం, ఎరిగి ఆ తప్పిదం చేయం. కానీ చేసిన తర్వాత దాన్ని చెప్పడానికి అనేకమైన సాకులు చెప్తాను. ఎవరు లేరులే, ఎవరు గమనించలే, చిన్న పాపం అనుకుని చేస్తే ఆ పాపం వెంట అపవాది మనిషిని ముందుగా ఆ రీతిగా ప్రోద్బలం చేస్తుంది. ఈ చిన్న తప్పే కాబట్టి నువ్వు చేసినా పర్లేదు, ఒకళ్ళు చేసినా దేవుడు తప్పుకుంటాడులే, లేకపోతే ఇది సమర్థించుకోవచ్చు అనుకుని ఆ పాపాన్ని సరిచేయటానికి, కప్పిపుచ్చుకోవటానికి నువ్వు హత్య చేసేంత పరిస్థితి ఇక్కడ దావీదుకు కూడా వచ్చింది. ఏమైంది? ఎప్పుడైతే ఊరియా భార్యని బెత్షెబాని తీసుకొచ్చి మరి ఆమె గర్భవతిని తెలిసిందో, ఊరియా యుద్ధంలో ఉన్నాడు. మరి యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత గర్భం ఏ రీతికి వస్తుంది కాబట్టి
ఏదో రకంగా కప్పిపుచ్చుకోవాలని ఊరియాని పిలిపించి మరి భోజనాలు అన్నీ పెట్టి మంచిగా యుద్ధం విషయాలు తెలుసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ కొన్ని రోజులు తీసుకోమన్నాడు. వెళ్ళాల. ఎందుకని? అందరు యుద్ధం చేస్తుంటే నేను ఇక్కడ నా భార్య దగ్గరికి వెళ్ళి వెంటనే వెళ్ళాలి. మళ్ళీ పిలిపించి చెప్పాడు. చెప్పి పంపించినా కూడా వెళ్ళాల. వీళ్ళందరూ కూడా మరి రక్షణకై చేస్తున్న యుద్ధంలో ఉంటే నేను ఇంటికి వెళ్ళి ఏ రీతిగా ఉంటానని. అప్పటికైనా నువ్వు దావీదుకి మరి జ్ఞానం వచ్చి ఉండాలి. ఎందుకని? ఇంతమంది మరి యుద్ధంలోకి వెళ్ళి చేస్తుంటే మిగిలిన కొంతమంది మాత్రమే రాజ్యంలో ఉన్నప్పుడు ఏదో వారి యొక్క యోగక్షేమాలు చూడవలసిన క్రమంలో ఎవరు లేరులే, ఎవరు చూడలే, ఎవరు పట్టించుకోలే. ఎందుకని? తక్కువ మంది సైన్యం కూడా ఉంటారు. చేసిన చిన్న వ్యభిచారం. అంటే దావీదు విషయంలో మొదటి నుంచి చివరి వరకు చెప్తాను. వ్యభిచారంగా చేస్తూ క్రమంలో ఒకసారి ఈమె ఒకసారి ఆమె, లేకపోతే అనుకుని చేసే దావీదా అనుకుంటే కాదు. దావీదు విషయంలో మరి అటువంటి అపవాదం ఎప్పుడూ లేదు. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం చూస్తే దావీదుకి వృద్ధాప్యం వచ్చింది. మరి వృద్ధాప్యంలో సరైన వెచ్చదనం లేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి వారందరూ చెప్పారు, అట్లా కాదు, వెట్ట కలిగించుటకు ఒక యువతిని తీసుకొచ్చేస్తామని షూనేమిరు వెళ్ళిన అభిషేకం తీసుకొచ్చి దావీదుకి భార్యగా చేసి ఆయన దగ్గర ఉంచుతారు. ఎందుకని? ఒక శరీరం టచ్ అయినప్పుడు శరీరానికి కావలసిన వేడి కలగజేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు ఆ రీతిగా చేశారు, తీసుకొచ్చారు, కట్టబెట్టారు. 4వ వచనంలో మనం చూస్తే ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజుకు ఆదరించి ఉపచారం చేయుచుంటాను, కానీ రాజు దానిని కూడలేదు. రాజుకు కావాల్సిన వెచ్చదాన్ని కలిగించే క్రమంలో మరి కలిసి పడుకున్నాను, ఆమెను కూడలేదు. అంటే దావీదు వ్యభిచారంలో కానీ స్త్రీ వ్యామోహం కానీ లేనివాడు. మరి అటువంటి దావీదుకి ఎందుకు జరిగింది? మరి అటువంటి దావీదు ఎందుకు నీవుని ఆ రీతిగా చేశాడు? ఒక్కసారి జరిగే క్రియ దావీదు జీవితంలో. అదే అపవాది మనుషులకు ఎంత నీతిమత్తున్న ఏదో ఒక క్రమంలో నిన్ను మరి పులిగొలుపుతూ ఉంటుంది. అంటే నీలో నిజంగా అటువంటి ఆశ లేదు, అటువంటి కోరిక లేదు, అటువంటి యోచన లేదు, అటువంటి వ్యక్తివి కాదు. అయినా ఒక క్షణంలో నిన్ను ఆ యొక్క అల్పత్వంలోకి తీసుకెళ్లే క్రమము పాపంలోకి వెళ్ళిపోతావు. ఆ పాపము ఏమైపోయింది? ఇప్పుడు ఆ ఊరియా వచ్చేసి ఆ భార్య దగ్గరికి వెళ్ళకపోతే ఎవరో చేశారు, అది ఎవరంటే ఈయన అని తెలుస్తుందని చెప్పినప్పుడు ఊరియాని యుద్ధంలో పంపించి వాళ్ళకి చెప్తాడు. యుద్ధంలో చాలా క్రిటికల్ ప్లేసెస్ ఉంటాయి, మరి అక్కడ పంపించినప్పుడు అమాలేకీలు ఆయన చంపేశారు. అంటే ఆ రీతిగా అతన్ని చంపించే వరకు మరి దావీదుకి చేసిన పాపాన్ని ఏ రీతిగా కప్పిపుచ్చుకోవాలో తెలియలే. ఇంతగా చేస్తే దావీదుకి ఏమైంది? దేవుడు నాతాన్ని పంపించి దావీదు నువ్వేం చేశావు, రక్షణ కల్పించవలసిన వాడు ఏం చేసావు అని చెప్పినప్పుడు దావీదు వెంటనే నాతాను కాళ్ళపైన పడి క్షమించమనేది అడిగితే నేను కాదు అంటే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాడు. అదే 51వ కీర్తన. దావీదు యొక్క పాపము చేసినది ఏ రీతిగా చేశాడు దేవుని సన్నిధిలో ఒప్పుకునేది మనం చదివితే 51వ కీర్తనలో మనిషి ఏ రీతిగా దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకోవాలో క్షమించబడే క్రమము తెలుస్తుంది. కొన్ని వచ్చినా మనం చూద్దాం. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిచేవేము. ముందు కరుణించాలంటే ఏం చేయాలి? నీ కృప ఎప్పుడు మనం పొందలేనిది పొందటానికి. కరుణించడం అంటే నువ్వు చేసిన పాపం ఏంటి, దాని నుంచి నువ్వు తప్పించాలంటే అంత ఘోరమైన పాపం చేసావు, నీవు నన్ను ఆ పాపం నుంచి తప్పించాలంటే కరుణించడమే. అంటే నీ కృప ద్వారా కరుణిస్తే తప్ప నువ్వు అర్హులను కాను, కానీ కరుణించే నువ్వు చేస్తేనే ఆ యొక్క పాపాన్ని తప్పించగలుగుతావు. అంత ఘోరమైన పాపం చేశాను, నీ కృప చూపించు. తర్వాత నీ వాత్సల్యము బట్టి అతిక్రమం తుడిచివేయి. నీవు నా మీద ప్రేమ అంటే నేను యథార్థవంతుడు ఇప్పటివరకు చేయలేదు తెలుసు, అయినా ఇప్పుడు పాపినే కాబట్టి నీ వాత్సల్యం నా మీద ఉంచి అతిక్రమం తుడిచివేయి. ఇక ఎప్పుడు మరి చేయను, ఇక చేయబోను అంటే ఈ యొక్క పాపాన్ని గురించి ఎంత తీక్షణంగా తను బాధపడుతున్నాడు ఇక్కడ చెప్పబడింది. ఇంక అటువంటి పాపం చేయను, నేను క్షమించననిదే, నువ్వు క్షమించలేవు, కానీ నా మీద నీకు వాత్సల్యం ఉంది, ఆ వాత్సల్యాన్ని అతిక్రమం తీసేయమన్నాడు. అంతేకాకుండా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము, పాపం పోనట్లు పవిత్రపరచము. ఆ దోషము పో నన్ను బాగా కడగమంటే ఇంకొకసారి ఎప్పుడు అటువంటి పాపం చేసే ఉద్దేశం లేదు, ఇక చేయడు. ఆ దోషము నా నుంచి కడిగి తీసేయి, ఆ పాపము నా నుంచి తీసివేసే చేసేయి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, పాపమేలు నా ఎదుటే ఉన్నది. కాబట్టి ఎందుకు దేవా అంటే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నేనేమేమి అతిక్రమించి చేశానని నాకు తెలిసి ఉన్నాయి, నా దోషం నా ఎదుట కనబడుతుంది కాబట్టి దేవా నువ్వు నన్ను క్షమించు, లేకపోతే నీ యొక్క ఉచితమైన కృపలు ఏందే నాకు క్షమాపణ దొరకదు. నా పాపంలోనే నాకు తెలుస్తుంది, నేను ఎంతో ఘోరమైన పాపం చేశాను, అతిక్రమించాను, అతిక్రమల నుంచి క్షమించరానివే, కానీ
నీ యొక్క ఉచితమైన కృపచేత నన్ను కరుణిస్తే కానీ నేను ఈ పాపం నుంచి బయటపడను. తర్వాత ఏమన్నాడు? నీకు విరోధంగా పాపం చేసి నీ దృష్టి చెడుతనం, నేను చేసింది నీకు విరోధముగానే. నువ్వు దేవుడు అని నమ్మి విశ్వసించి నీ యొక్క కృపను పొంది ఇంతగా రాజునైనా నీకు విరోధమైన కార్యమే చేశాను. అది నేను సమర్థించుకోవట్లేదు, దేనికి నీకు విరోధమైన క్రియను చేశాను, నా చెడుతనమే అది ఆ రీతిగా చేయించింది. కాబట్టి నీవు నీతిమంతుడు. కాబట్టి దేవుని అడుగుతున్నాడు ఏమని తర్వాత, నీవు నీతిమంతుడు అగుపడ తీర్పు తీర్చుము, నిర్మలుడుగా కనబడం. అతిక్రమం చేశాను, దుర్మార్గం చేశాను, పాపం చేశాను, పాపం అని తెలిసి చేశాను, నీకు విరుద్ధంగా చేశాను, నీకు విరోధంగా చేశాను, ఆ చెడుతనమని చేశాను, నేను తప్పు చేశాను, ఆ తప్పు క్షమించరానిది. కానీ క్షమించే దేవుడు అని నువ్వు ఇప్పుడు నా యొక్క పాపాన్ని తుడిచివని అడుగుతున్నాను. నువ్వు నీతిమంతుడు కాబట్టి, నువ్వు ఆ యొక్క పాపాన్ని తీసివేయగలిగిన వాడు, క్షమించేవాడు కాబట్టి నీవు నీతిమంతుడుగా నిర్మలుడుగా కనిపించే రీతిగా నా పాపాన్ని తీసేయి అంటే దేవునికే చెప్తున్నాడు. ఇంత దుర్మార్గుని క్షమించగలిగిన దేవుడు నోను అనే నీతిమంతుడు అని తెలిపి మరి అందరికీ బయలుపరిచే రీతిగా చేయి. ఎందుకంటే నేను నీకు ఆ పాపం చేశాను, అది నీకు చెడుతనమే, క్షమించరానిదే, కానీ నీకు ఎప్పటికి చేయను. హృదయాన్ని శుద్ధి చేసే ఆ పాపాల నుంచి నన్ను కడిగి శుద్ధి చేయమని ఏమన్నాడు? ఎందుకంటే నేను పాపంలో పుట్టిన వాడని నా తల్లి పాపంలోనే నన్ను జన్మించినది. పాపం చేశాను నేను అంటే నేనేదో గొప్పవాడినో నా యొక్క గొప్ప జన్మం అని చెప్పట్లే. నా తల్లి గర్భంలోనే పాపంలో నుంచి వచ్చాను. ఇంత పాపాత్ముని కాబట్టి నీ చెడుతనం చేశాను. నువ్వు క్షమిస్తే కానీ కాదు. నీవు క్షమించగలిగిన వాడివి, కృప చూపించగలిగిన వాడివి, నీవు నీతిమంతుడు కాబట్టి క్షమించి నీ యొక్క నీతిమత్వాన్ని బట్టి క్షమ నిలుందని తెలిపే గొప్ప కార్యం చేయమని దేవుని అడుగుతున్నాడు. అయితే నువ్వేం కోరుతున్నావు? అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. ఇక యథార్థతను బట్టి మాత్రమే జీవిస్తాను, అంతరంగంలో ఎటువంటి పాపం కానీ ఎటువంటి చేయను. ఆ యొక్క యథార్థతను బట్టి నాకు జ్ఞానాన్ని తెలియజేయమంటే ఇక ఎప్పుడు కూడా జ్ఞానవంతుడినై అటువంటి పాపం చేయకుండా నన్ను అట్లా ఆ రీతిగా తన యొక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ నా యొక్క పాపాన్ని ఇసోపుతంటే ఇసోపు పుడకతో కడుగుతారు, ఇసోపుతో క్లీన్ చేస్తారంటే ఎంతో శుద్ధం కావడానికి, హిమము వలె తెల్లగా చేయమంటే నా యొక్క పాపము నాలోంచి తుడిచివేసి తెల్లగా చేసి అంటే ఇంకెప్పుడు పాపం చేయని స్థితిలోకి నన్ను తీసుకురా అంటే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు నీ పాపం నీకు తెలిసి చేసావు, అది నీ పాపం అనే తెలిసి దేవుని విరుద్ధంగా చేసావు, చెడుతనంతో చేసావు, దుర్మార్గ క్రియ చేసావు, అది తుడిచివేయలేని, దాన్ని క్షమించలేనిది, తప్పించలేనిది, అటువంటి దానికి క్షమాపణ లేనిది, అయినా నువ్వు క్షమించే దేవుడు నా నుంచి తీసివేయని ఒప్పుకున్నప్పుడు తీసివేస్తావు. తీసివేసినప్పుడు నాలో ఇంకా పాపం చేరకుండా క్రమంగా కడిగేసి అటువంటి పాపాన్ని నన్ను తుడిచివేసేసి క్షమించి నన్ను వదిలితే నీవు నీతిమంతుడుగా నీ రక్షణలో మేము పెరుగుతాం, నీ రక్షణ కార్యం చేసిన వాడుగా అవుతామని దేవుని సందులో మరి ఆ 51 కీర్తన చూస్తే నాకు శుద్ధ హృదయం కలగజేయమని, రక్షణ కార్యం చేయమని చెప్తూ బలులు నీకు ఇష్టమైనవి కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనది. అంటే నువ్వు బలులు అడిగితే ఎన్నో అర్పించగలను, కానీ అన్నీ నీకు ఇష్టమైనవి కాదు. బలుల ద్వారా మాత్రం క్షమాపణ పొందలేను, నీకు అర్పణలు చేసి క్షమాపణ పొందలేను, ఎన్నో నీతి కార్యాలు చేసి క్షమాపణలు పొందలేను, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ కనబడుతూ క్షమాపణ పొందలేను. అవన్నీ చేసి క్షమాపణ పొందుతున్నాం అనుకుంటే మనం క్షమించే వారంగా ఉండం. మనం ఈ లోకంలో చేయవలసింది దేవుని యందు యథార్థ హృదయముతో నీతిమత్వం కలిగి నీ సత్యముతో ఆయన సన్నిధిలో మనము మన యొక్క పాపాలను కడిగి వేసుకుంటే వాటన్నిటిని క్షమించగలిగిన వాడు నీతిమంతుడు. మరి దావీదు అడుగుతున్నప్పుడు దేవుని నీతిమత్వంతో దావీదు యొక్క పాపాలన్నీ కడిగి క్షమించి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు దావీదు పురములో అని ఆ వచనాన్ని లిఖించడానికి అంత పరిశుద్ధముగా దావీదు ఎప్పుడైతే ప్రార్థన చేసి యథార్థతను ఒప్పుకొని తప్పు చేయనని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగాడో ఆ క్షమాపణ ఏ రీతిగా అడగాలో 51 కీర్తన మనం చూస్తే తెలుస్తుంది. అంతగా అడిగినప్పుడు దేవుని యొక్క కృప ఉంటుంది. మన యొక్క పాపమును తుడిచివేసి సమస్తము తుడిచివేసి నువ్వు మరెన్నటికి నీ పాపం చేయవాడుగా చేయటమే దేవుని యొక్క గొప్ప సంకల్పం. అటువంటి రక్షణ కల్పించడమే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ దావీదు పురంలో రక్షకుడు ఎందుకు వచ్చాడంటే దావీదుని ఏ రీతిగా రక్షించాడో, దావీదు లాంటి మనం అనేక మంది ఈ లోకంలో చేస్తున్న పాపాలలో ఇంకా దేవుని సన్నిధిలో ఒప్పుకోక దేవుడు మర్చిపోతాడని తగ్గించుకుంటామను మన యొక్క సమాధానకరమైన ఆలోచనలతో జీవిస్తూ ఉన్నాం. కానీ వాటి వలన క్షమించే వారముగా ఉండము, దేవుని బిడ్డలుగా ఉండము. నీకు రక్షణ కలగజేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడంటే నువ్వు రక్షణకి అర్హుడుగా ఉండాలి. నీ పాపాలని యథార్థతను ఎంతో ప్రక్షాళన చేసుకుని సత్యముతో నువ్వు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలి. అటువంటప్పుడు బలులు కాలం ఎన్ని ఇవ్వగలను, కానీ అటన్ని వలన క్షమాపణ జరగదు, నీతి కార్యాలకు క్షమాపణ జరగదు, లోకంలో మనం చూస్తున్న వాటిని క్షమాపణ జరగదు. మరి ఈరోజు మనం వీటన్నిటి నుంచి క్షమించబడుతున్నామని మనం చేస్తున్న కార్యాలను కొన్ని మోసపరకమైన జీవితం కాకుండా యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చి మన రక్షణ కార్యానికి ఇవ్వటానుకున్నాడు. అంటే
నీ యొక్క ప్రాయచిత్తాలని దేవుడు కోరట్లేదు, నీ యొక్క ప్రక్షాళన దేవుడు అడుగుతున్నాడు. అయితే దావీదు విషయంలో కూడా కొన్ని మరి క్రియలు జరిగినవి. అంటే మన జీవితాల్లో కూడా మనం పాపం చేసి యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు కొన్ని ప్రాయచిత్తమైన క్రియలు జరగక తప్పవు. మరి అటువంటి క్రియలు జరిగేటప్పుడు దేవా నేను యథార్థంగా ఒప్పుకున్నాను అంటే ఈ క్రియలు, ఆ క్రియల వలన మాత్రమే మనము పాపరహితం కాదు. కానీ అటువంటి క్రియలు కూడా దావీదు జీవితంలో జరిగినవి కాబట్టి మన యొక్క జీవితంలో కూడా కొన్ని మనం చేసిన క్రియలకి మరి కొంతకాలం కొన్ని విషయాల్లో మరి వాటి ప్రాయచిత్తం చేయక తప్పదు, అనుభవించక తప్పదు. చాలామంది మరి విషయాల్లో కూడా జరుగుతుంటాయి. మరి యథార్థత మనసు కలిగిన వాళ్ళు, యథార్థంగా నీతిమత్వంతో ఆలోచించిన వాళ్ళు నేను ఇంతకుముందు చేసిన పాపాల వల్ల ఇది జరుగుతుంది కాబట్టి ఇది నాకు తగినదే అనుకుని, అంటే దేవుడు ఈ రీతిగా నన్ను ప్రక్షాళన చేస్తున్నాడు అనుకునే మరి సంతోషకరమైన సమయం అది. అంటే నీకు జరుగుతున్న అనేకమైన కష్టాలలో, ఇబ్బందుల, సమస్యల్లో దేవుడు నిందించడం కాదు, నువ్వు చేసిన అనేక క్రియలు ప్రాయచిత్తం ద్వారా నువ్వు రక్షణ పొందుతున్నావేమో. కాబట్టి ఆ రీతిగా దేవుడు నీకు అనుమతించాడు, దావీదుకు అనుమతించాడు కాబట్టే దావీదు రక్షణ పొందగలిగాడు. మరి సౌలుకి మరి అటువంటి రక్షణ కలిగిందా? కలగలే. కానీ దావీదుకి రక్షణ కలిగింది. దావీదుకి చెప్తాడు, నువ్వైతే నీ ముందే నీ రాజ్యంలో చాలామంది యుద్ధాలు చేయాల్సి వస్తాయి. అంటే నువ్వు ఈ రీతిగా నీకున్న బలాన్ని బట్టి నువ్వు ఎవరేం చేయాలనుకున్నావో ఆ బలాన్ని గురించి పరీక్ష, అంటే ఏది విత్తుతో అది కోస్తావు. అటువంటి బలానికే యుద్ధంలో చేయాల్సిన పరిస్థితి దావీదు సమయంలో కుమారులతో యుద్ధం చేశాడు, అనేకులతో యుద్ధం చేశాడు. అమ్నోను, అబ్షాలోము యుద్ధం చూసాము, తర్వాత దావీదు, అబ్షాలోము, ఈ రీతిగా అనేకమైన క్రియలు, మరి అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ తప్పదు. నువ్వు చేసిన క్రియకు, నువ్వు నీ బలాన్ని నమ్ముకుని ఎవరేం చేయాలనుకున్న క్రియకి ప్రాయచిత్తం తప్పదు. అయితే వాటన్నిటి నుంచి కూడా నీకు రక్షణ కలిగి ఉంటుంది, ఎందుకని నువ్వు యథార్థం ఒప్పుకున్నావు కాబట్టి. ఆ ప్రాయచిత్తం చేయనప్పుడు దావీదు జీవితంలో చాలా యుద్ధాలు చేయాల్సిన క్రమం వచ్చింది. తర్వాత నీ ఎదుటే నీ భార్యల్ని అవమానపరిచే పరిస్థితి వస్తుందని దావీదు ప్రాయచిత్తం చేసుకునే క్రమంలో చెప్పినప్పుడు, తన యొక్క కుమారుని అబ్షాలోముతో యుద్ధం జరిగే క్రమంలో తన యొక్క ఉపపత్తులను కూడా వారందరి ముందు మరి వారిపైన వ్యభిచారం చేసే క్రియ అన్నీ కూడా అవే ఏదో అబ్షాలోము ఇష్టపడి చేసింది కాదు. కానీ మరి అప్పుడు వారందరి ముందు దావీదు పైన వ్యతిరేకతను పెంచుకుంటా చేసింది క్రియ. కానీ ముందుగానే నాతాను సెలవిచ్చాడు, నీ కళ్ళ ముందు నీ భార్యలను అవమానపరిచే పరిస్థితి. కాబట్టి నువ్వు ఎవరి భార్యనైతే ఎవడు పట్టించుకోడు, వాడు లేకపోతే తెలిసినా ఎవరేం చేయాలనుకుని చేసావో, నీ కళ్ళ ముందే నీ భార్యను అవమానించి, అంటే దావీదు ఇంకో భార్య కుమారుడే ఆ ఉపపత్తులను చేసే క్రమం చూసినప్పుడు, మనం చేసిన పాపము మరి ప్రాయచిత్తం చేసుకునే క్రమం చూసినప్పుడు ఎంతో పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఇది ఎవరు చూడలేదులే, ఎవడు తెలియదులే, నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్న అహంకారాన్ని బట్టి, నాకున్న అతిశయాన్ని బట్టి, నాకున్న బలాన్ని బట్టో అవకాశాన్ని బట్టి చేస్తున్నా అనుకుంటే నువ్వు దాని ప్రాయచిత్తం చాలా ఘోరంగా ఉంటుంది. అయితే అటువంటి ఘోరమైన ప్రాయచిత్తం నీకు సిద్ధపడి దాని నుంచి నువ్వు ప్రక్షాళన పొందితే నీకు రక్షణ కార్యం ఉంటుంది. కాబట్టి దేవుడు రక్షించేవాడు, కానీ నువ్వు ఈ లోకంలో చేసిన క్రియ గురించి నువ్వు సరైన మార్పు చెందాలి కదా, నీకు యొక్క పర్యవసానం తెలియాలి కదా. మరి ఆ రీతిగా బత్షెబ ఎంత బాధపడిందో తెలియదు, ఎంత క్షోభించిందో తెలియదు. తర్వాత బత్షెబని వివాహం చేసుకుని కన్నా కుమారుడు ఉండొచ్చు. తర్వాత బత్షెబకు మరి దావీదుకు ఆ క్రమంలో పుట్టిన కుమార్తె విషయంలో దావీదు ఎంతగా ప్రార్థించినాను, ఎంతగా దేవుని వేడుకున్నా ఆమె మరణించక తప్పలే. అప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు, ఆమె నా దగ్గర కాదు కానీ నేనే ఆమె దగ్గరికి వెళ్తాను ఒక రోజని. అంతగా ప్రాధాయపడిన దేవుడు ఆ యొక్క పాపాన్ని క్షమించాలి. అంటే నువ్వు పాపాన్ని క్షమించడం అంటే నీ యొక్క ప్రాయచిత్తం చేసుకున్న హృదయాన్ని క్షమించి నీ జీవితం అటువంటి పాపం చేయకుండా ఉండటానికి, నీ నీతిమత్వంతో ఉండటానికి దేవుడు అనుమతిస్తాడు. కానీ నువ్వు చేసిన పాపాలకి ప్రాయచిత్తం కొంత అనుభవించక తప్పదు. ఆ క్రమంలో నువ్వు దేవుణ్ణి నిందించడమో ఇతరులని నిందించడమో కాదు. నువ్వు చేసిన క్రియలో స్వల్పమని నీకు అనిపించవచ్చు, కానీ దాని పర్యవసానం ఎంతో మరి ఉంటుంది. అటువంటి దానికి నువ్వు ఎంతో ప్రాయచిత్తం చేసినను ప్రక్షాళనం చేసే క్రమంలో దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి దావీదు జీవితంలో ఆ ప్రక్షాళన క్రియ కూడా మనం చూస్తే 3 రీతిలుగా మరి దావీదు యొక్క పాపాన్ని కడిగి వేసుకుని ప్రాయచిత్తం చేసుకుని ఆ యొక్క ప్రాయచిత్తంలో అనుభవించవలసిన మరి ఘోరమైన పరిస్థితులన్నీ కూడా మరి ఎదుర్కొన్నాడు. ఎందుకని తను చేసిన చిన్న పాపమే. అయితే అది ఆ యొక్క పాపాన్ని మళ్ళీ తిరిగి చేయలేదు. ఎందుకని తర్వాత వివాహం చేసుకున్నాను, ఆమెను కూడా లేదని వాక్యం చెబుతుందంటే దావీదు అటువంటి పాపం చేయాల్సిన దృక్పథం లేదు. కానీ ఒక పరిస్థితులు మనుషుల్ని అనేక రీతిలో వంచినప్పుడు, దానికి ప్రలోభానికి గురైనప్పుడు, పాపంలో పడిపోతే ఆ పాపం నుంచి ప్రాయచిత్తం చేసుకోవటం అనేది చిన్న విషయం కాదు. అది జరుగుతుంది అనుకుంటే అది అనేక పాపాలకి కారణం తీస్తూ నిన్ను పాపునిగా ఉంచుతుంది. దాని నుంచి ప్రాయచిత్తం చేసుకొని హృదయంలో సమస్తాన్ని ఒప్పుకొని ప్రక్షాళన చేసుకున్నప్పుడు
దేవుడు నిన్ను అనుమతించి ఆ ప్రాయచిత కార్యములను జీవితంలో కొంతకాలము ఆ క్షోభను అనుభవించిన దేవుడు నీకు ఆ యొక్క సమయాన్ని ఇచ్చాడు, ఆ యొక్క పరిస్థితులను ఇచ్చాడు. కాబట్టి వాటన్నిటిలో కూడా నువ్వు ఎదుర్కొని నువ్వు నీతిమంతుడిగా నిలిచినప్పుడు దేవుని రక్షణ కార్యాన్ని పొందగలుగుతావు. నీ గురించి మరి నరావతారిగా లోకంలోకి వచ్చిన దేవుని యొక్క సంకల్పం ఏమైంది? నరావతారిగా మరి సమస్తాన్ని వీడి దేవునితో సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నరరూపుడిగా వచ్చి ఇక్కడ మనుషుల వలె జీవించి అనేకమైన శోధనల మధ్యను, అనేకమైన బాధల మధ్యను దేవుడు శిక్షకు పాత్రుడా కాకపోయిన శిక్షించబడినను క్షమించడానికి వచ్చి చేసిన క్రమం మనం చూస్తే, తను ఎంతగానో ప్రేమించిన మనుషుల విషయంలో వారు తన సన్నిధికి రావాలని కోరుకున్న దేవుడు వారి యొక్క పాపాల నుంచి క్షమించడానికి, రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ వచ్చినప్పుడు వెలిగి నలిగిన హృదయంతో మరి ఎవరైతే దేవుని కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి ఎదురు చూస్తున్నారో వారికి తన కృపను చూపించడానికి నరవతారికి వచ్చిన దేవుణ్ణి మన యొక్క మనసును మార్చుకొని, మనం ప్రక్షాళన చేసుకొని, మన పాపాల నుంచి బయటపడి మరి దేవుని యొక్క సంకల్పానికి మనం సిద్ధంగా ఉండమా? ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుని మనము మరి యొక్క దావీదుపురంలోకి వెళ్ళి చూడలేమా? చూడాలంటే మన యొక్క హృదయాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. చూడాలంటే మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి తప్పుని మరి సమూలముగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని సత్యముగా మనం యొక్క యోచన చేసినప్పుడు దేవుడు నీ యొక్క పాపాలను క్షమిస్తే నీకు ప్రాయశ్చిత్తం కూడా చేసి, ప్రాయశ్చిత్తం చూపించి రక్షణ కార్యం చేయడానికి పసిబాలుడు వలె పశువుల పాకలో తగ్గించుకొని నీ గురించి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో ఏ విషయంలో నువ్వు పాపంలో ఉన్నావో అవన్నీ క్షమించబడే సమయం వచ్చింది. క్షమించగలిగిన దేవుడు వచ్చాడు. నీవు మారు మనసు పొంది నువ్వు సంతోషముగా నీ యొక్క పాపాలను క్షమించే దేవుణ్ణి సంతోషంతో ఆరాధించుకుని సంబరాలు జరుపుకునే క్రమము క్రిస్మస్ కాలం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులకు ఉంచిన దేవా, ఈ క్రిస్మస్ కాలంలో నీ సన్నిధిలో ఆరాధించడం మాకెంతో సంతోషకరము, సంబరాలు తీసుకునే గొప్ప కార్యముల తండ్రి. మేము ఏ విషయంలో సరిచేసుకుని రావాలో నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. మాలో ఇంకనూ మానవ ఆలోచనతోనూ సమాధానకరమైన జీవితంలోనూ సర్దుకునే జీవితంలో ఉన్నాము, కానీ మా యొక్క పాపాలను మరి పూర్తిగా ప్రక్షాళన చేసుకొని ఉన్నప్పుడు నీతిమత్వం కలిగిన జీవితాన్ని ఇస్తానని, రక్షణ ఇస్తానని నీవు లోకంలోకి వచ్చిన గొప్ప కార్యాన్ని మేము కూడా పాలు భాగస్తులాగా ఉండులాగా నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.